అండ్ మీరు ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ జాన్రాకో లేదంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్కి ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. లైక్ యూ బిన్ ప్లేయింగ్ ద హీరోయిన్ క్యారెక్టర్, యూ బిన్ ప్లేయింగ్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి కూడా యూ నెవర్ అంటే చేయకూడదు అని ఎప్పుడు అనుకోలేదు. అండ్ యూ ఆల్సో ప్లేడ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ డేరింగ్ యాజ్ వెల్. లైక్ అంటే ఈ స్పెసిఫిక్ ఫిల్మ్ అని కాదు, ఎర్లియర్ కూడా అంటే వెబ్ సిరీస్ అయి ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఉండొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అంటే అట్లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందా, అంటే ఇది విల్ ఇట్ ఎఫెక్ట్ దట్ సార్ట్ ఆఫ్ రోల్స్ విచ్ అంటే ఈ ఫ్యూచర్లో రాబోయే పాత్రలకు ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఉంటుందా, లేదంటే జస్ట్ వాంటెడ్ డూ దట్ వెన్ యూ గెట్ ఇట్? లేదండి, నేను ఆలోచించాను అని అంటలేదు. నేను డెఫినెట్గా ఆలోచిస్తాను. ఈ క్యారెక్టర్ నాకేమి గుడ్ అండ్ బ్యాడ్ చేస్తుంది అనేది నేను డెఫినెట్గా నాకేం గుడ్ చేస్తుంది, నాకేం బ్యాడ్ చేస్తుంది, అదే నా అదర్ క్యారెక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే దట్స్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఇంటర్లింక్ అయితే తప్ప ఆ క్యారెక్టర్ నిలబడదు ఎప్పుడు. ఆ క్యారెక్టర్ స్టోరీని దాటి సెపరేట్ గా నిలబడితే ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేసినా నిలబడదు. బికాజ్ దానికి స్ట్రెంగ్త్ ఉండదు స్టోరీ లోపల కనెక్ట్ అవ్వకపోతే. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ ప్రతిదీ సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు బహిష్కరణ క్యారెక్టర్ తీసుకుంటే బహిష్కరణ పుష్ప లేకపోతే బహిష్కరణ లేదు. అండ్ బహిష్కరణలో ఆ క్యారెక్టర్ నేను అర్థం చేసుకున్న విధం ఏంటి అంటే, దట్ ఈస్ నాట్ ఓన్లీ యూనో అది ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అయితే కాదు, అది ప్రాస్టిట్యూట్ కాదు, బట్ స్టిల్ ఆ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ మాత్రమే కాదు. ఆ క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉన్నాయి. లైక్ ఆ క్యారెక్టర్ గో త్రూ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ఐ కెన్ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ అనేది అక్కడ నా కాన్ఫిడెన్స్. లైక్ ఆ ప్లేసెస్ లో ఐ కెన్ స్కోర్, ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా కాన్ఫిడెన్స్, నా క్యారెక్టర్ ఓకే చేసినప్పుడు. అండ్ దానికి మించి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది సెట్ లోపలికి వెళ్ళినప్పుడు, మనం అనుకున్నదే అక్కడ జరగదు. సో ఆ ప్లేసెస్ లో మన కంఫర్ట్ లెవెల్స్ దాటి మనం ఒక విషయం చేస్తున్నప్పుడు అది నేను 2-3 సార్లు ఆలోచిస్తాను, ఇది చేస్తున్నాం దీనివల్ల ఏంటి అని. కాకపోతే అది వెళ్ళి ఇంకో క్యారెక్టర్స్ ని డిస్టర్బ్ చేస్తుందా అంటే అలా ఐ డోంట్ థింక్ సో, యాజ్ లాంగ్ యాజ్ యూ జెన్యూన్లీ అటెంప్ట్ అ క్యారెక్టర్.